మీరు చూసుకుంటే సెన్సెక్స్ లాస్ట్ 15 years రిటర్న్ 346%, గోల్డ్ లాస్ట్ 15 years రిటర్న్ 408%, బట్ యుఎస్ స్టాక్ ఇండెక్స్ నాస్డాక్ లాస్ట్ 15 years రిటర్న్ 1160%. అబ్జర్వేషన్ ఏంటంటే మార్కెట్ పైన కాన్ఫిడెన్స్ అండ్ కంట్రీ మీద కాన్ఫిడెన్స్, ఎకానమీ మీద కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయరు. బట్ ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో అవుతాయో గోల్డ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇండియాలో లాస్ట్ 10 yearsలో జరిగింది ఇదే. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ సర్టైనిటీ అండ్ ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ ద ఇండస్ట్రీ. ఏమో రీసెంట్గా ఇండస్ట్రియల్ బడ్జెట్ నుంచి కన్జ్యూమర్ బేస్డ్ బడ్జెట్ కింద వచ్చింది. సో వీ హ్యావ్ టు సీ ఇన్ కమింగ్ ఇయర్స్. బాగా వర్షం పడేటప్పుడు నువ్వు రెయినీ కోట్ ఎలా తీసుకుంటావో తడవకుండా ఉండడానికి, ఎకానమీ ఏమైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఇన్వెస్టర్స్ కదా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఏమైనా ఇబ్బంది వచ్చి మార్కెట్ మొత్తం క్రాష్ అయితే అట్లీస్ట్ గోల్డ్ అయినా పెరుగుతుందని. సో గోల్డ్ ఈజ్ గుడ్ ఫర్ హెడ్జింగ్ డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్సో ఏమైనా అన్సర్టనిటీస్ ఉంటాయి. అయన్నొద్దు, పాయింట్కి రా. రైట్ నౌ నేను చూసుకుంటే గోల్డ్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది, బట్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేది చాలా లో లెవెల్లో ఉన్నాయి. సో నాకు ఆపర్చునిటీ కనిపించేది గోల్డ్లో కాదు, స్టాక్స్ పైన. సో నేనైతే స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ గోల్డ్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తానంటే ఇది పైకి వెళ్ళే ప్రతి ఒక్కటి ఏదో రోజు కింద పడుతుంది. సో ఆ కింద పడే టైం వస్తుంది అండ్ అప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ అప్పటిదాకా మీకు ఇన్వెస్ట్ చేద్దని నేను చెప్పట్లేదు. మీకు అవసరం ఉంటే ఖచ్చితంగా గోల్డ్ ఎనీ టైం ఎట్ ఎనీ ప్రైస్ కొనండి. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. నేను ఇప్పుడు నా పోర్ట్ఫోలియోలో స్టాక్స్ అనేది 80% అలొకేట్ చేస్తాను అండ్ గోల్డ్ మాత్రం 20% అలొకేట్ చేస్తాను. బట్ ఇదే అడ్వైస్ అందరికి నేను ఇవ్వను. ఎందుకంటే నా రిస్క్ ఎపిటైట్ వేరు, మీ రిస్క్ ఎపిటైట్ వేరు. మీరు నిజంగానే ఇండియా ఎకానమీ ఫ్యూచర్లో గ్రో అవుతుంది అండ్ గవర్నమెంట్ పొలిటికల్ సపోర్ట్ చాలా బాగుంటుందని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. బట్ లాట్ ఆఫ్ అన్సర్టైనిటీ, అంత కాన్ఫిడెన్స్ లేదు ఇండియా మీద అనుకుంటే మాత్రం గోల్డ్లో అండ్ స్టాక్స్లో ఈక్వల్గా ఇన్వెస్ట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వై గోల్డ్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ వై ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈస్ ఫాలింగ్, వై యుఎస్ స్టాక్ మార్కెట్ ఈస్ రైజింగ్. If you really like this video, please give a thumbs up.